థ్యాంక్ యూ వీరు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో పురుషహాలో ఒక డెబ్యూడెంట్ హీరోగా పరిచయం అవబోతున్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ నేమ్ పెట్టుకున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఆ సినిమాలో నీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అంటారు, మీ పేరులోనే పవర్ ఉంది. సో ఆ పవర్ అంతా మీకు మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్ అండి. హాయ్ అండి అందరికీ. ఈ ముందుగా మీ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. లైక్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు సప్తగిరి అన్నని, కసిరెడ్డి అన్నని, లేదా నేను బయట ఎక్కడైనా ఏదైనా సందర్భాల్లో సెలబ్రిటీని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేది. ఓకే, లైవ్లో చూసామనే ఫీలింగ్. అలాగే ఈరోజు మీ అందరిని లైవ్లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ విషయంలో మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఇంత పెద్ద పెద్ద వాళ్ళని కూడా కలవడానికి ఈరోజు నన్ను ఇక్కడ నించోబెట్టిన మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ అండి. తర్వాత పురుష మూవీ ఈ మే 22 రిలీజ్ అవబోతుంది. దానికి మీ అందరి సపోర్ట్ అయితే చాలా అవసరం అండి మాకు. తర్వాత డైరెక్టర్ గారు వీరు గారికి చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ నేను అన్నయ్య అని పిలుస్తాను అనమాట. అన్నయ్య ఏంటంటే నాకు ఎక్కడ నేను కొత్తోడిని, నాకు ఆ భయం క్రియేట్ చేయకుండా, లైక్ యాక్టింగ్ అంటే కానీ, అంటే నేను బేసిక్గా అసలు బయట కూడా ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, అంటే చాలా కామ్ పర్సన్ని. డైరెక్టర్ గారు కూడా దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను ఎక్కడ ఇబ్బంది పడనీయకుండా చాలా ప్రేమగా ఒక సొంత తమ్ముని చూసుకున్నట్టు చూసుకొని త్రూ అవుట్ ఈ మూవీ అయితే కంప్లీట్ చేసాం. తర్వాత ఈ కసిరెడ్డి అన్న అయితే నాకు బిగినింగ్ డే నుంచి మంచి సపోర్ట్ ఇస్తూ ప్రతిసారి, లైక్ నేను ఆ టెన్షన్ పడే ప్రతిసారి అన్న చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏముండదురా అలా చేయి, సింపుల్ అది ఇది అని చెప్పి కొంచెం టెన్షన్ పడకని చెప్పి చేసేవాళ్ళు. సప్తగిరి అన్న నేను ఏదైనా ఒక సీన్కో ఏదైనా డైలాగో టెన్షన్ పడుతున్న టైంలో జోక్స్ వేసి బాగా ఎంటర్టైన్ చేసి నాలో ఉన్న భయాన్ని పోగొట్టేవాళ్ళు. అండ్ రాయంచా తను కూడా చాలా బాగా హెల్ప్ చేసింది, కో యాక్టర్. హాసిని గారు అండ్ విష్కా గారు కూడా లైక్ చాలా ఎంటర్టైనింగ్గా అండ్ కొంచెం మోటివేషన్గా ఇలా నన్ను చాలా కేర్ఫుల్గా ఈ మూవీ కంప్లీట్ చేసుకునేలాగా హెల్ప్ చేశారు. తర్వాత కొంతమంది లైక్ ఈ డిఓపి సతీష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆర్ట్ డైరెక్టర్ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఈ ఫ్యామిలీ మధ్య వచ్చే గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు కాకుండా ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంది. వీటన్నిటిని చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. నన్ను నమ్మి నా మీద ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్కి, అంటే వీళ్ళు చూసిన ప్రజెంట్ అయితే ఎవరైతే కొంచెం ఆ టీజర్ ఇవన్నీ చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను మా నాన్నగారు అనుకున్న దాన్ని రీచ్ అయ్యానని కొంచెం అనుకుంటున్నాను. ఆ తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత జనాలు దాన్ని ఎలా ఆదరిస్తారనేది, అందులో నేను మా నాన్నగారికి హెల్ప్ చేశానా లేదనేది నేను అది తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నానండి. తర్వాత ఇంకా లైక్ ఇంకొక పర్సన్ ఉన్నారు, అది నాకు తెలిసి ఒక 2-3 డేస్లో రివీల్ అవుతారు. అండ్ థ్యాంక్స్ అండి. అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. అండ్ మా నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్నగారు పడిన కష్టం, మా అమ్మ యాక్చువల్లీ ఇంట్లో కూడా మా అమ్మగారికి నేను కొంచెం ప్రేమ ఎక్కువ. మా అమ్మగారి ప్రేమ అండ్ మా అక్క ఇక్కడే ఉన్నారు బట్ ముందుకు రారు. మా అక్క కూడా ప్రతి దాంట్లో తమ్ముడు అని ఉంటారు. అదే మా నాన్నగారి కష్టం, మా అమ్మ ప్రేమ, మా అక్క త్యాగం ఈ రోజు ఇక్కడ నించున్నాను. మీరు ఇలాగే ముందు తీసుకెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు బత్తుల సరస్వతి గారికి ఒక వాటా ఎక్కువ వెళ్ళిందంట. సీరియస్ అండి, సీరియస్ జోక్ కాదు. బత్తుల సరస్వతి గారికి ఒక వాటా ఎక్కువ వెళ్ళింది. అమ్మా నీకు ఇది ఇస్తున్నానమ్మా అని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట. మీకు ఇస్తున్నానమ్మా అంటే ఇది అంటే లేదు నాన్న నాకు ఇది వద్దు, తమ్ముడిని పెట్టి ఆ అమౌంట్తో నేను సినిమా తీస్తాను అన్న అని చెప్పిందంట బత్తుల సరస్వతి గారు. సో హ్యాట్స్ ఆఫ్ మేడం. మీ తమ్ముడికి నిజంగా కళ్యాణ్కి అటువంటి అక్క దొరకడం నిజంగా నీ పూర్వజన్మ సుకృతం తమ్ముడు. ఆ అమ్మాయి డబ్బులు పెట్టి తమ్ముడిని హీరోగా పెట్టి సినిమా తీసింది. ఒక పంపకంలో ఒక 10 కోట్లు ఎక్కువ ఇచ్చినందుకు మీకు ఆ 10 కోట్లు కాస్త తప్పకుండా తిరిగి వస్తాయి మేడం. బాగుంటుంది, అందరూ సిన్సియర్గా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సప్తగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. సో